చాలామంది అడుగుతారు, ఐవీఎఫ్ బేబీస్ నార్మల్ బేబీస్ లానే ఉంటారా, ఐవీఎఫ్ బేబీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేసి. సో ఐవీఎఫ్ బేబీ అయినా నార్మల్ బేబీ అయినా మనకు పెరిగేది యూట్రస్లోనే. సో ఐవీఎఫ్ ఎందుకు చేస్తాం అసలు? సో న్యాచురల్గా పిల్లలు కాలేదు, సో ఎగ్ స్పర్మ్ మన బాడీలో ఫెలోపియన్ ట్యూబ్లో కలవకపోతే, సో ఎగ్ ఫీమేల్ పార్ట్నర్ దగ్గర నుంచి తీసుకొని మేల్ పార్ట్నర్ దగ్గర నుంచి స్పర్మ్ తీసుకొని ఎగ్ స్పర్మ్ రెండు కలిపి తయారైన ఎంబ్రియోని మళ్ళీ మనం మదర్ యూట్రస్లోనే పెడుతున్నాం. సో జెనెటిక్ మెటీరియల్ అంతా మదర్ నుంచి ఫాదర్ నుంచే వస్తుంది. సో వచ్చాక మళ్ళీ మదర్ యూట్రస్లోనే ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో ఈ మధ్యలో ఈ ఫెలోపియన్ ట్యూబ్లో 5 days బేబీ పెరిగేది మన ల్యాబ్లో ఇంక్యుబేటర్లో పెరుగుతుంది అనమాట. సో మదర్ నుంచే బ్లడ్ సప్లై వచ్చి బేబీ అతుక్కుంటుంది, గ్రోత్ అంతా యూట్రస్లోనే పెరుగుతుంది. కాబట్టి సో ఐవీఎఫ్ బేబీ అయినా న్యాచురల్గా వచ్చిన బేబీ అయినా ఏమీ డిఫరెన్స్ ఉండదు. కొన్ని బేబీస్కి కంజెంటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో అవి జీన్స్ వల్ల వస్తాయి అన్నమాట. ఐవీఎఫ్ చేయడం వల్ల మనకు జీన్స్ ఏం చేంజ్ కావు. సో దానికి ఈ ఐవీఎఫ్కి సంబంధం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు.